సాధికారత అంటే. అంతే, మహిళా సాధికారత. అలాంటి స్టేజీలో ఇప్పుడు వాళ్ళు ఒక్కసారిగా చేతిలో డబ్బులు లేని వాళ్ళుగా మిగిలితే అంటే ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఒక్కసారిగా ఏమైపోతుందో చూడండి. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ప్రతిరోజు పొద్దున్నే 4ంటికి లేచి రాత్రి దాకా ఎందుకు కూర్చుంటాను 10-10:30 దాకా. మన వ్యూవర్ని కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తూ ఉంటుంటే వాళ్ళు చూస్తుంటే ₹4 మనకు వస్తాయి. నేను కూర్చున్నాను, నా చేతిలో డబ్బులు ఏం లేదు, రేపు పొద్దున మా ఆవిడ నాకు కూడెడుతుందా? సంపాదించబోతే ఏం పెట్టమంటావురా అని అడగదా? ఎక్కడి నుంచి పాప మా మాత్రం ఏం చేస్తుంది? ఈ ఇళ్ల పరిస్థితి అదే కదా. అప్పుడు వాళ్ళ అసంతృప్తిని చల్లార్చగలిగితే భవిష్యత్తులో వీళ్ళ ప్లాన్ ఓకే. వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఆదాయ వనరులు అయ్యే పెరిగిపోతలే రేపు పొద్దున. రెండవది వచ్చేటప్పటికి ఈ డబ్బులు అంతా కూడా జగన్ దోచేసుకున్నాడని మనం చెప్తున్నాం కాబట్టి చర్చ అటుకి వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు. లేబర్కి ఇవాళ ఫస్ట్ వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఫార్ములా, 1,00,000 కోట్ల అవినీతి చేశాడు అన్నాకనే జగన్ని గెలిపించింది ప్రజలు, ప్రతిపక్ష నాయకుడిని చేసింది. 16 నెలలు జైల్లో ఉన్నా సరే, 16 నెలలు జైల్లో ఉన్నాడు, 1,00,000 కోట్లు తిన్నాడని చెప్పాకనే ఆయన సీఎం చేశారు. నువ్వు ఇవాళ 1000 కోట్లు తిన్నాడు, 3,000 కోట్లు తిన్నాడంటే ఏందండి? ఎవడు పట్టించుకోవాలి? బేసిక్ ఇంకోటి, వాడికి ఎవరికి నష్టం రాలా, వాడికి అందరికి డబ్బులు వచ్చినాయి.